everyone. నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. ఈరోజు కూడా మీకోసం మరొక యూస్ఫుల్ వీడియో. ఈ వీడియోలో అయితే దారికి సంబంధించి లేదా డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు యూస్ చేస్తూ ఉండే సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ఇంగ్లీష్ టీచర్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో కనిపిస్తున్నవి అందరికీ తెలిసే ఉంటుంది, గోరు చిక్కుడు లేదా గోకరకాయ. అయితే దీన్ని ఇంగ్లీష్లో క్లస్టర్ బీన్స్ అని చెప్తాం. నా ద సెకండ్ క్వశ్చన్ ఈజ్, నీ దగ్గర డబ్బులు ఉంటే నాకు ఇవ్వు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ హ్యావ్ మనీ గివ్ ఇట్ టు మీ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ పులుపు లేదా పుల్లని. ఈ పదాన్ని మనం చాలా ఫ్రీక్వెంట్గానే యూస్ చేస్తూ ఉంటాం కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్, అదేంటంటే నాకు అక్కడికి ఎలా వెళ్ళాలో అస్సలు తెలీదు. ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్తారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడు కూడా మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియజేస్తూనే ఉండండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని మొదలు పెట్టేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈజ్, ఈ దారిలో ఎందుకు వెళ్తున్నావు? ఇలా అడుగుతూ ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ గోయింగ్ దిస్ వే? వై ఆర్ యూ గోయింగ్ దిస్ వే ఈ విధంగా అడుగుతాం. దిస్ వే అంటే ఈ దారిలో అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్, ఇట్ సీమ్స్ టు మీ దట్ ఇట్ ఈస్ నాట్ గుడ్ టు గో దిస్ వే అట్ నైట్. ఇట్ సీమ్స్ టు మీ దట్ ఇట్ ఈస్ నాట్ గుడ్ టు గో దిస్ వే అట్ నైట్ అంటే ఈ దారిలో రాత్రిపూట వెళ్ళడం మంచిది కాదని నాకు అనిపిస్తోంది అని. నాట్ గుడ్ టు గో అంటే వెళ్ళడం మంచిది కాదని అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్, it is very difficult to go by car on this road, so take another route. It is very difficult to go by car on this road, so take another route. అంటే ఈ రోడ్లో కార్లో వెళ్ళడం చాలా కష్టంగా ఉంటుంది, కాబట్టి మీరు వేరే దారిలో వెళ్ళండి అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్, నాకు ఈ ఏరియాలు అస్సలు తెలియవు. ఎప్పుడైనా కొత్తగా ఏదైనా వేరే ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఇలా అంటూ ఉంటాం కదా, సో దీన్ని ఇంగ్లీష్లో I don't know these areas at all. I don't know these areas at all ఈ విధంగా చెప్తాం. Let's have some examples now. First one is, I don't know a single area here, so tell me where to go. I don't know a single area here, so tell me where to go. అంటే నాకు ఇక్కడ ఒక్క ఏరియా లేదా ఒక్క ప్రదేశం కూడా తెలీదు, కాబట్టి ఎక్కడికి వెళ్ళాలో నువ్వే చెప్పు లేదా మీరు చెప్పండి అని. Now the example number 2 of this sentence is, in this way you have to go about 20 kilometers. In this way you have to go about 20 kilometers. అంటే ఈ దారిలో మీరు లేదా ఈ దారిలో నువ్వు 20 కిలోమీటర్లు పైగా వెళ్ళాల్సి ఉంటుంది అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్, ఈ దారిలో కూడా వెళ్ళొచ్చు. ఇలా కూడా అనుకుంటూనే ఉంటారు కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో యూ కెన్ ఆల్సో గో దిస్ వే. You can also go this way ఈ విధంగా చెప్తాం. Now the first example of this sentence is, we can also go this way, but this way the road is very narrow. We can also go this way, but this way the road is very narrow. అంటే మనం ఈ దారిలో కూడా వెళ్ళొచ్చు లేదా వెళ్ళగలము, కానీ ఈ దారిలో రోడ్ చాలా సన్నగా లేదా చాలా చిన్నగా ఉంటుంది అని. Now the second example is, we can also go this way, but it will take a long time to reach there. We can also go this way, but it will take a long time to reach there. అంటే మనం ఈ దారిలో కూడా వెళ్ళొచ్చు, కానీ ఈ దారిలో వెళ్తే అక్కడికి చేరుకోవడానికి చాలా టైం పడుతుంది అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్, ఈ దారిలో ఫాస్ట్గా వెళ్ళలేవు. డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఇలా అనుకుంటూ ఉంటారు కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో You cannot go fast on this road. You cannot go fast on this road ఈ విధంగా చెప్తాం. Now the first example is,
It is not possible to go fast on this road because there is a lot of traffic on this road. It is not possible to go fast on this road because there is a lot of traffic on this road. అంటే ఈ రోడ్లో ఫాస్ట్గా లేదా స్పీడ్గా వెళ్ళటం అస్సలు కుదరదు, ఎందుకంటే ఈ రోడ్లో చాలా ట్రాఫిక్ ఉంటుంది అని. Another example is, how did you think to go fast in such a small way? How did you think to go fast in such a small way? అంటే ఇంత చిన్న దారిలో ఫాస్ట్గా వెళ్ళొచ్చని నువ్వు ఎలా అనుకున్నావు అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్, దారి మర్చిపోయి చాలా దూరం వెళ్ళాను. అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో ఐ లాస్ట్ మై వే అండ్ వెంట్ టూ ఫార్. ఐ లాస్ట్ మై వే అండ్ వెంట్ టూ ఫార్. ఈ విధంగా చెప్తాం. టూ ఫార్ అంటే చాలా దూరం అని. Now the first example is, it will take a lot of time to go to back this way, so let's go tomorrow morning. It will take a lot of time to go back this way, so let's go tomorrow morning. అంటే ఈ దారిలో మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది, అందుకే మనం ఉదయాన్నే లేదా రేపు ఉదయం వెళ్దాము అని. Another example is, how did you come to this path without knowing which way to go? How did you come to this path without knowing which way to go? అంటే ఏ దారిలో వెళ్ళాలో తెలియకుండా నువ్వు ఈ దారిలోకి ఎందుకు వచ్చావు అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్, ఈ దారిలో కూడా ఇంటికి వెళ్ళొచ్చు. ఇలా కూడా అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ క్యాన్ గో హోమ్ దిస్ వే టూ. యూ క్యాన్ గో హోమ్ దిస్ వే టూ. ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, డోంట్ గో టూ ఫార్ దట్ వే, కమ్ హోమ్ సూన్. డోంట్ గో టూ ఫార్ దట్ వే, కమ్ హోమ్ సూన్. అంటే ఆ దారిలో నువ్వు ఎక్కువ దూరం వెళ్ళొద్దు, ఇంటికి త్వరగా వచ్చేసేయి అని. కమ్ సూన్ అంటే త్వరగా రా అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఈజ్, why don't you listen to me? Even if we go this way, we can reach our home. Why don't you listen to me? Even if we go this way, we can reach our home. అంటే ఈ దారిలో వెళ్ళినా కూడా మనం మన ఇంటికి వెళ్ళిపోవచ్చు, నువ్వు నా మాట ఎందుకు వినవు అని. Why don't you listen అంటే నువ్వు వినవెందుకు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్, దారిలో నా పర్స్ పోయింది. ఇలా కూడా జరుగుతూ ఉంటుంది కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ లాస్ట్ మై పర్స్ ఆన్ ద వే. ఐ లాస్ట్ మై పర్స్ ఆన్ ద వే. ఈ విధంగా చెప్తాం. లూజింగ్ పర్స్ అంటే పర్స్ పోగొట్టుకోవడం అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్, ఐ వెంట్ ద సేమ్ వే అగైన్ ఫర్ మై పర్స్ బట్ ఐ కుడెంట్ ఫైండ్ మై పర్స్. ఐ వెంట్ ద సేమ్ వే అగైన్ ఫర్ మై పర్స్ బట్ ఐ కుడెంట్ ఫైండ్ మై పర్స్. అంటే నేను మళ్ళీ అదే దారిలో నా పర్స్ వెతుక్కుంటూ వెళ్ళాను, కానీ నాకు నా పర్స్ దొరకలేదు లేదా నా పర్స్ నాకు కనిపించలేదు అని. Another example is, I decided never to go down this road again. I decided never to go down this road again. అంటే ఈ రోడ్లో మళ్ళీ రాకూడదని నేను డిసైడ్ అయ్యాను లేదా నేను నిర్ణయించుకున్నాను అని. Now the last sentence is, ఏ దారిలో వెళ్ళాలో ఎవరికీ తెలీదు. సో దీన్ని ఇంగ్లీష్లో no one knows which way to go. No one knows which way to go. ఈ విధంగా చెప్తాం. నో వన్ నోస్ అంటే ఎవరికీ తెలీదు అని. ఇప్పుడైతే ఫస్ట్ ఎగ్జాంపుల్ని చూద్దాం. వీ హ్యాడ్ నో ఐడియా వే టు గో యాజ్ ద కార్ స్టాప్డ్ ఆన్ ద వే. వీ హ్యాడ్ నో ఐడియా వే టు గో యాజ్ ద కార్ స్టాప్డ్ ఆన్ ద వే. అంటే కార్ మధ్యలో లేదా కార్ రోడ్డు మధ్యలో ఆగిపోవడం వల్ల ఎక్కడికి వెళ్ళాలో మాకెవ్వరికీ తెలియకుండా ఉంది లేదా ఎక్కడికి వెళ్ళాలో మాకెవ్వరికీ ఐడియా లేదు అని. Another example is, that's why I had to call you at midnight. That is why I had to call you at midnight. అంటే అందుకే నేను నీకు అర్ధరాత్రి పూట కాల్ చేయాల్సి వచ్చింది లేదా ఫోన్ చేయాల్సి వచ్చింది అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్.